నమస్తే. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడబోయేది ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు చేయబోయే మోసాలు. పేద ప్రజానికాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఆ తర్వాత పుస్తకాల వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ తమ ఇష్టానుసారంగా రేట్లను విధించేసి వ్యాపారం నిరంతరంగా కొనసాగిస్తున్నటువంటి తీరు ఇప్పుడు మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాము. ఈ వ్యవహారాన్ని అధికారులు కూడాను ఖచ్చితంగా అమలు చేయడాన్ని చూస్తుంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా వ్యాపారాన్ని ఇట్లా కొనసాగించడం తప్పని తెలిసిన కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న తీరు ఏ రకంగా ఉందనేది ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇదే తంతు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాను. విద్యా సంస్థలు ఈ రకంగా చేస్తున్న తీరును ప్రజానికం తప్పుపడుతుంది. ఇది చూడండి ఈ వీడియో. సత్యప్రసాద్, నేను ఏవైఎఫ్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కుషాయిగూడలో ఉన్నటువంటి గౌతమ్ మోడల్ స్కూల్కి విద్యార్థి సంఘంగా యువజన సంఘంగా మేము రావడం జరిగింది. ఇక్కడ పేరెంట్స్ చాలా వరకు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ అనేక రకమైన పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా గవర్నమెంట్ ముద్రించిన టెక్స్ట్ బుక్స్ పైన కూడా వీళ్ళ లోగోలు వేసి ముద్రించి అధిక ధరలకి అమ్ముతా ఉన్నారని చెప్పడం జరిగింది. మేము వచ్చి చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున మేము రాకముందుకే దాదాపు పేరెంట్స్ 45 పాఠ్య పుస్తకాలు తీసుకొని పోవడం జరిగింది. మేము విద్యాశాఖ అధికారులను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి జిల్లా వ్యాప్తంగా అందులో కుషాయిగూడకు సంబంధించిన గౌతమ్ మోడల్ స్కూల్లో పెద్ద ఎత్తున దాదాపు 1 వీక్ నుంచి పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. మరి వీటిని విద్యాశాఖ అధికారులు ఏ విధంగా తనిఖీలు చేస్తే ఆ స్కూళ్ళ పైన ఏ విధంగా మీరు యాక్షన్ తీసుకున్నారని చెప్పి మేము వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. దాదాపు అధిక రేట్లు 30 రూపాయలు ఉన్న పాఠ్య పుస్తకము దాదాపు 50 రూపాయలకు 60 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. దీన్ని ఏవైఎఫ్గా మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇటువంటి సమయంలో పేరెంట్స్కి పిల్లలకి కాస్తో కూస్తో ఊరట కలిగించే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కాస్త తగ్గించి ఏర్పాటు వెళ్ళిపోయి, అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో దాదాపు తక్కువ రేటుకి ఇవ్వాల్సిన స్కూల్ యాజమాన్యం ఒకవైపు పేరెంట్స్ ఫీజులు కడతారా, ఫీజుతో సరి సమానంగా పాఠ్య పుస్తకాలు కూడా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి విద్యాశాఖ అధికారులు కూడా స్పష్టమైన వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్కూల్ ప్రిమిసెస్లో పాఠ్య పుస్తకాలు అమ్మొద్దని చెప్పడం జరిగింది. అయినా కూడా గౌతమ్ మోడల్ స్కూల్ కుషాయిగూడకు సంబంధించిన బ్రాంచ్లో కూడా పెద్ద ఎత్తున వాటి ఫస్ట్ ఫ్లోర్లో డంపింగ్ పాల్పడి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి వాళ్ళు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా వీళ్ళ బ్రాంచ్ 2 కూడా ఉంది, అక్కడికి కూడా ఇక్కడ నుంచి పాఠ్య పుస్తకాలు పోతూ ఉన్నాయి. ఏదేమైనా విద్యాశాఖ అధికారులు దీని మీద తనిఖీ చేసి ఎంక్వైరీ కమిటీ చేసి ఈ యొక్క పాఠ్య పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేయాలని చెప్పి ఏవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు టి సత్యప్రసాద్, నేను ఏవైఎఫ్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కుషాయిగూడలో ఉన్నటువంటి గౌతమ్ మోడల్ స్కూల్కి విద్యార్థి సంఘంగా యువజన సంఘంగా మేము రావడం జరిగింది. ఇక్కడ పేరెంట్స్ చాలా వరకు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ అనేక రకమైన పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా గవర్నమెంట్ ముద్రించిన టెక్స్ట్ బుక్స్ పైన కూడా వీళ్ళ లోగోలు వేసి ముద్రించి అధిక ధరలకి అమ్ముతూ ఉన్నారని చెప్పడం జరిగింది. మేము వచ్చి చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున మేము రాకముందుకే దాదాపు పేరెంట్స్ 45 పాఠ్య పుస్తకాలు తీసుకొని పోవడం జరిగింది. మేము విద్యాశాఖ అధికారులను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి జిల్లా వ్యాప్తంగా అందులో కుషాయిగూడకు సంబంధించిన గౌతమ్ మోడల్ స్కూల్లో పెద్ద ఎత్తున దాదాపు 1 వీక్ నుంచి పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. మరి వీటిని విద్యాశాఖ అధికారులు ఏ విధంగా తనిఖీలు చేస్తే ఆ స్కూళ్ళ పైన ఏ విధంగా మీరు యాక్షన్ తీసుకున్నారని చెప్పి మేము వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. దాదాపు అధిక రేట్లు 30 రూపాయలు ఉన్న పాఠ్య పుస్తకము దాదాపు 50 రూపాయలకు 60 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. దీన్ని ఏవైఎఫ్గా మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇటువంటి సమయంలో పేరెంట్స్కి పిల్లలకి కాస్తో కూస్తో ఊరట కలిగించే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కాస్త తగ్గించి ఏర్పాటు వెళ్ళిపోయి, అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో దాదాపు తక్కువ రేటుకి ఇవ్వాల్సిన స్కూల్ యాజమాన్యం ఒకవైపు పేరెంట్స్ ఫీజులు కడతారా, ఫీజుతో సరి సమానంగా పాఠ్య పుస్తకాలు కూడా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి విద్యాశాఖ అధికారులు కూడా స్పష్టమైన వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్కూల్ ప్రిమిసెస్లో పాఠ్య పుస్తకాలు అమ్మొద్దని చెప్పడం జరిగింది. అయినా కూడా గౌతమ్ మోడల్ స్కూల్ కుషాయిగూడకు సంబంధించిన బ్రాంచ్లో కూడా పెద్ద ఎత్తున వాటి ఫస్ట్ ఫ్లోర్లో డంపింగ్ పాల్పడి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి వాళ్ళు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా వీళ్ళ బ్రాంచ్ 2 కూడా ఉంది, అక్కడికి కూడా ఇక్కడ నుంచి పాఠ్య పుస్తకాలు పోతూ ఉన్నాయి. ఏదేమైనా విద్యాశాఖ అధికారులు దీని మీద తనిఖీ చేసి ఎంక్వైరీ కమిటీ చేసి ఈ యొక్క పాఠ్య పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేయాలని చెప్పి ఏవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 1 ఉల్లంఘిస్తూ అక్రమంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న గౌతమ్ మోడల్ స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న గౌతమ్ మోడల్ స్కూల్ పై వెంటనే కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ అధికారులు గౌతమ్ మోడల్ స్కూల్ పై వెంటనే
సిగ్గు సిగ్గు పాఠశాలలో పాఠ్య పుస్తకాలను విక్రయించడం సిగ్గు సిగ్గు commercial education. We oppose, we oppose. We oppose commercial education. We oppose, we oppose. ఇది పాపం మీరు 2 years బ్యాక్ అన్నారు కదా మేడం 2 years బ్యాక్ అన్నారు ఇంకా 2 years బ్యాక్ అనలేదు సతీష్ అదే సార్ నేను వచ్చింది 1 year సార్ సో నేను పంపించేస్తాను ఇవాళ మాట్లాడు అదే ఇంటిమేట్ చేశాను ఇంటిమేట్ చేశాను సార్ పంపించేస్తాను ఈరోజు చెప్పండి ఇప్పుడు అసలు ఇట్లాంటి నిబంధనలకు లోబడి పనిచేసినటువంటి సంస్థల మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అదే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నాం ఇది మొత్తం సీజ్ చేస్తాము మొత్తం మెటీరియల్ అంతా సీజ్ చేస్తాము సీజ్ చేసేసి కీ తీసుకెళ్ళిపోతాము మన ఎంఈఓ సార్కి ఇన్ఫామ్ చేస్తాము ఫర్దర్గా వాళ్ళు ఏం ప్రొసీడ్ చేస్తారో వాళ్ళు ఫర్దర్ యాక్షన్ సార్ వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇంతకుముందు వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీస్ అంటే ఇప్పుడు మనకి ఏ స్కూల్ నుంచి కంప్లీట్ వస్తుందో ఆ స్కూల్స్ 100% మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఏ స్కూల్స్ నుంచి అయితే మనకి ఇట్లా మీలాగా ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారో స్కూల్స్ బుక్స్ సేల్ చేస్తున్నారని వాళ్ళకి ఇమీడియట్గా మేము నోటీస్ ఇస్తాము, యాక్షన్ తీసుకుంటాము. ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే ఏదైతే ఉందో బుక్స్ సంబంధించిన రూమ్ సీజ్ చేసి వెళ్ళిపోతాం. అయితే వీళ్ళకి రికగ్నిషన్ మీద ఏమన్నా దాని మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? ఉంటుందండి. ఇట్లా ఫర్దర్ ఇదే రిపీట్ అవుతుంటే 100% రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు విద్యా హక్కు చట్టం ప్రకారం ఇట్లాంటి పనులు తీసుకునే వాళ్ళ మీద పెనాల్టీతో పాటు శిక్ష కూడా ఉంటుంది. మరి అట్లాంటిది ఏమైనా సెక్షన్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారండి. ఫర్దర్ అధికారులు యాక్షన్ తీసుకుంటారు. దాని ప్రకారంగా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంఏఓ శశిధర్ సార్ మీరండి? నేను ఎంఈఓ అసిస్టెంట్, ఎంఐఎస్ కోఆర్డినేటర్. ఓకేనండి, మేము సీజ్ చేస్తాం. అందరూ వచ్చేటట్టు ఇప్పుడు చూశారు కదా, హైదరాబాద్లోని కుషాగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గౌతమ్ మోడల్ స్కూల్ని ఉన్నతాధికారులు వచ్చి సీజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు పాఠశాలల్లో పుస్తకాలను ఆ తర్వాత టైబెల్ట్ బ్యాడ్జ్లు అన్నటువంటిని విక్రయించకూడదని చెప్పేసి అనేక సార్లు వారికి నోటీసులు అందజేసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్వహిస్తున్నటువంటి తీరును ఇప్పటికీ పేరెంట్స్ అటు ఏఐవైఎఫ్ సంస్థకు చెందినటువంటి వారంతా వచ్చి ఫిర్యాదు చేసిన మేరకు కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి సీజ్ చేసినటువంటి పరిస్థితి. విద్యా హక్కు చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి పనిచేయవలసినటువంటి సంస్థలు ఈరోజు వాటిని బుట్టదాఖలు చేస్తుంటే ఇక పేద బడుగు బలహీన వర్గాల వారికి విద్యను అందించే దిశగా ఎక్కడ కొనసాగుతుందని చెప్పి దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే దీని మీద ఇంత క్రితము మనం చేసినటువంటి కథనాల మీద అధికారుల దృష్టికి తీసుకొచ్చిన కూడా ఇదే తంతు కొనసాగుతుంది అనడానికి ఇప్పుడు చూపిస్తున్నటువంటి వీడియోలే నిదర్శనం. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.